వాస్తవికము అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన యేసయ్య చిన్నగా ఆయన తన యొక్క మరణ పునరుద్ధానాల గురించి అది అట్లాగే ఉంచండి. వాట్సాప్ మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనానికి వెళ్ళండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ఎవరి చేతమ్మా? పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఎవరి చేత? శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా చూడండి, సువార్త ఆరంభంలో పరలోక రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని అలా చెప్పారు కదా. కొండ మీద ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇలాగూ మరి నీతిని గురించి కదా, శ్రమను గురించి, భక్తుని గురించి, సమాధానాన్ని గురించి అనేక సంగతులు బోధిస్తూ అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ ఒక గడియ వచ్చిన తర్వాత ఇంక కొంతకాలానికి ఆయన శిలువ శ్రమ అనుభవించబోతూ ఉండగా తనను ఫాలో అవుతున్న వారికి కదా, తనంటే ఇష్టపడుతున్న వారికి, తన మాటకు లోబడేటటువంటి భక్త బృందానికి తను ఎలాగూ శ్రమలు అనుభవించబోతున్నాడో, ఎవరెవరి ద్వారా శ్రమను, నిందను, అవమానాన్ని, మరణాన్ని అనుభవించబోతున్నాడో, ఆ తరువాత మూడవ దినాన ఆయన లేవడం అనేటటువంటిది ఏంటంట? అగత్యము. నిశ్చయంగా నేను లెగుస్తాను, చనిపోయినా కూడా తిరిగి లెగుస్తాను. ఈ సంగతులన్నీ కూడా భక్త బృందానికి తెలియచేశాడు, ముందే చెప్పేశాడు, అన్ని చెప్పాడు. ఇన్ని చెప్పినా కూడా వీరికి ప్రభువారు అలా చిన్నగా దూరం అయిపోయి శ్రమకు అప్పగించబడి ఆ మరణ పరిస్థితి వచ్చి ఆ సమాధి చేయబడిన తర్వాత వీళ్ళు అందరూ చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ, ఆ శవాన్ని ఎలాగో చూస్తారో, వాటికి ఏదేదో ఎలాగో చేస్తారో, ఇంకా అదే దృష్టి, అదే ఆలోచన, అందరి మీద ఉన్న దృష్టి యేసయ్య మీద, అందరి మీద ఉన్న ఆలోచనే యేసు ప్రభువును మారు విధంగా ఇది ఆయన అనుసరిస్తూనే ఆయన కన్నులారా ఆయన చేసినటువంటి అద్భుతాలు చూశారు కదండి. ఆ కానా కళ్యాణంలో నీళ్లను ద్రాక్షరసం మార్చడం, నీళ్ల మీద గలిలయ సముద్రం నీళ్ల మీద నడవటం, చనిపోయిన లాజరు లేని చచ్చిపోయిన వాడిని బ్రతికించడం, ఎంతోమంది చనిపోయిన వారిని బ్రతికించటం, ఎంతోమంది కుష్ఠరోగులు, భయంకరమైన వ్యాధులు, బాధలతో, దుష్టశక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల కలుగా చేయటం, ఇవన్నీ కూడా వారు కనులారా చూశారు. ఆ తర్వాత తను ఆ సందర్భాల్లో మరి మార్తలతో కానీ, తనతో ఉన్నటువంటి భక్తులతో కానీ పునరుత్థానమును చెప్పండి, పునరుత్థానమును జీవమును నేనే. చూడండి, పునరుత్థానపు శక్తి అనేది ప్రభు వారి ద్వారే అది ఆరంభమవుతుంది అనేటటువంటిది కూడా ప్రభు బోధించాడు. కొద్దిగా ఇక చనిపోయి ఎడబాటు అయిపోయేసరికి ఆయన్ని మనుషుల్లాగే భావిస్తున్నారు, కానీ దేవుని కుమారుడు, మృత్యుంజయుడు, ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి దానిని ప్రాణము పెట్టడానికి, తిరిగి దానిని తీసుకోవడానికి ఆయనకి అధికారము ఉన్నది అనే సంగతి కూడా ఆయన యోహాను సువార్తలో తెలియచేశాడు. ఎన్ని కూడా మర్చిపోయారు. మీరు వినండి, ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు లేకపోలేదు. ఎలాంటి వాళ్ళు? కొన్ని విషయాల్లో మనం కూడా శిష్య బృందంలాగే ఉంటాం.
అంతకుముందు మన కుటుంబాల్లో కూడా దేవుడు మంచి అద్భుత ఆశ్చర్య కార్యాలు, చావు బ్రతుకులో ఉన్న మనల్ని బ్రతికించటం కదండి, ఇలాగెన్నెన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తూ ఉన్నా కొన్ని సమస్యలు అవి పరిష్కరించబడక కొద్దిగా ఎడబాటు అవుతున్నా మనం అనుకుంటాం ఇంకెక్కడ దేవుళ్ళే ఏంటోలే, అసలు ఆయనకి నాకు సంబంధం లేదు, ఆయన ఏం చేయలే అన్నట్లుగా ఉంటాం, ఏం చేయగలడు ఏమి ఇవ్వగలడు అన్నట్లుగా ఉంటాం. చూడండి, ఇంకొక సంగతి కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఎలాగూ దూతల సంచారం జరుగుతూ ఉందో, ప్రభువారు ఆయన పుట్టినప్పుడు దూతలు ఉన్నారు, ఆయన శ్రమ అనుభవిస్తున్నప్పుడు దూతలు ఉన్నారు, ఆయన మరణించినప్పుడు దూతలు ఉన్నారు, మరణించి తిరిగి లేచినప్పుడు దూతలు ఉన్నారు. ఆ సమాధుల ప్రాంతంలో దెయ్యాలుగా దూతలు సంచరిస్తున్నారు. ఒకవైపు దయ్యపు సమూహం, ఆహాహా ఇంకేముంది ఇంకేముంది, దైవ కుమారుడు చనిపోయాడు అని వాళ్ళు విరవీగుతున్నారు, గంతులేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, ఆనందిస్తున్నారు. దూతలేమో సమాధిలో పెట్టబడిన ఆయన ఏ విధంగా లేస్తాడో చూద్దాం అన్నట్లు వారు ఉన్నారు. ఈ విశ్వాసులేమో అనుమానం సందేహంతో ఉన్నారు, ఈయన లెగుతాడో లేకపోడో, కనిపిస్తాడో కనపడ్డా. ఇలా ఉంది పరిస్థితి. దూతలు ఉన్నారు కనుకనే చూడండి, ఈ దూతలే ఇక్కడున్న భక్తులను విశ్వాసులను ధైర్యపరిచారు. ఎందుకు మీరు ఆయన ఇక్కడ లేడు, ఎందుకు ఇక్కడ ఎదుగుతున్నారు మీరు? ఈ మృతులలో సమాధుల్లో ఎందుకు మీరు ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అలాగే వినండి, అలాగే ఆ సమయాల్లో కూడా ఈ భక్త బృందం ఎలాగూ నిరుత్సాహంతో సందేహంతో ఉన్నారో, మన కుటుంబ సమస్యలు ఇబ్బందులను బట్టి మనం కూడా అనాలోచనతో సందేహంతో ఉంటాం. ఏంటిది, జరిగిద్దో జరగదో, వస్తాయో రావో, దేవుడు చేస్తాడో చేయడం కానీ ఈ సందేహాలు ఉంటూ ఉంటాయి. కేవలం నువ్వు ప్రభువారి రక్తం చేత కడగబడిన దాన్ని బట్టి, ఆయనందు భయభక్తులు నిలిపిన దాన్ని బట్టి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని, అదే దూతలు మనల్ని ధైర్యపరుస్తారు. తెలియకుండానే ఒక మంచి ఆలోచన ఆ దూతలు కలుగు చేస్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లింకు నీకు సందేహం, అనుమానం, నిరుత్సాహం, ఏమండి దైవ వ్యతిరేకత, ఇలాంటి ఆలోచనలన్నీ సైతానుగాడు కలిగిస్తాడు. వాడు నీకు కనబడి నల్లగా చెవులు అని చెప్పడం, వాడు కూడా అదృశ్య స్వరూపుడు, వాడు కనబడడం, ఎవరిలోనన్నా ప్రవేశిస్తాడు. వాడి క్రియలన్నీ ఆ వ్యక్తి ద్వారా బయటికి తెస్తాడు. వాడు చెప్పేస్తాడు మనసులో, ఆలోచనలో, ఇది జరగదు, ఇది కాదు, ఇది రాదు, ఇంకంతే పరిస్థితి. ఆయన ఏమైపోయాడని ఎట్లా ఎతుకుతున్నారో, ఇంకేమైందో నా బ్రతుకన్నట్టు మనం కూడా ఎతుకులాడుతూ ఉంటాం, ఎక్కడెక్కడో ఎతుకులాడుతుంటాం. సజీవుడైన వాడిని మృతులలో వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా సజీవుడైనటువంటి యేసు ప్రభు వారు మన పక్షంగా ఉంటే, అపరాధముల చేత పాపముల చేత సచ్చినటువంటి మనుషుల మధ్యలో ఆత్మీయతగా వాళ్ళతో మన ఆలోచనలు పంచుకుంటాం, మన కష్టాలు పంచుకుంటాం, మన సమస్యలు తెలియచేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేయగలరు? అదే రక్షణ దైవాత్మ కలిగిన వారంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు మన కొరకు ప్రార్థన చేస్తారు, లేక సహాయం కూడా చేస్తారు. చేతులతో చేస్తారు, పెదవులతో ప్రార్థించి చేస్తారు. లోకస్తులు ఏం చేస్తారు?
హేళన చేస్తారు. భక్తురాలు బయలుదేరింది, తెగ ప్రార్థనకి వెళ్ళింది బైబిల్ తీసుకొని. ఇప్పుడేం అప్పులు, కష్టాలు, నష్టాలు, ఆ బాధలు ఈ బాధలు చెప్తా ఉంది అని నేను నిరుత్సాహపరుస్తూ ఉన్నా, ఒకవేళ నీ సిస్టర్స్ బ్రదర్స్ ఆత్మీయులు దూరంగా ఉన్న దూతగణాలు వారు తెలియని మంచి ఆలోచనలు, ధైర్యాన్ని నీ మనస్సులో కలుగా చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడతాను, దేవునికి స్తోత్రాలు చేస్తారు. అంత మాత్రమే కాకుండా ఆల్రెడీ మనకు కదా మన కష్టాలు, మన సమస్యలు ఎదిగినటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఇది కనుక యేసు ప్రభువారు పునరుద్ధానుడైతే శిష్యులు ఎలా వెతుకుతూ ఉన్నారు దిగులుతో, పునరుద్ధానుడైనటువంటి వాని ప్రభావం మన మీద ఉంది కనుక వాళ్ళేమో కనపడక వెతుకుతున్నారు. నీ సమస్యలు తీరక నువ్వు నీ మనసు అటు ఇటు సంచరిస్తూ ఉంది. ఈ యొక్క పునరుద్ధానపు ఈ దినపు ఈ వేడుక రోజున నీ జీవితంలో నీకు ఆనందాన్ని కలుగు చేయటానికే పునరుద్ధానుడయ్యాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన ఎక్కడెక్కడో లేడు. ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన నిన్ను విడువడు. చెప్పండి, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఫైనల్గా ఒక చక్కటి మాట అంటాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచ్చిన అన్నమాట. ఇది మొదలుకొని సదా కుదుటదే ఆ వచనం, చివరి వచ్చిన 28 చివరి లైన్ ఇంకేమద్దు. ఇదిగో అది ఈ యుగ సమాప్తి వరకు, అది సదాకాలము నీతో కూడా, అది నీతో ఉంటానని కాదు, ఏమని, అది మైక్ పెట్టుకొని ఉంటానని కాదు, ఏమని చెప్పాడు, ఉన్నానని. ఇది చక్కటి పాట మన జీవితంలో. సదాకాలము నేను నీతో కూడా ఉంటాను కాదు. ఉంటానంటే మళ్ళీ వస్తాను ఉండు అన్నట్టు. ఆల్రెడీ ఉన్నాను, పక్కనే. ఈస్టర్ పండుగ రోజున ఆ వాగ్దానం అందరూ జ్ఞాపకం చేసుకోండి. అది ఈస్టర్ వాగ్దానం అంటే ఏంటంటే, సదాకాలము నేను నీతో ఉన్నాను. కదా, విడువను ఎడబాయనని వాగ్దానం. సహాయకులెవరు లేరిలలో నీవేముగున్నావు. సహాయకులెవరు లేరిలలో దయాళుడ దేవా, దాసుని ప్రార్థన వినుమా. దీన దయాళుడ దేవా, దేవా యేసయ్యా, దీన ప్రార్థన వినుమయ్యా. దేవా యేసయ్యా, దయాళుడ దేవా, దాసుని ప్రార్థన వినుమా. హల్లెలూయా. చూడండి, వాస్తవంగా అయితే యేసు ప్రభు వారు ఆయన చనిపోయినప్పుడు, ఇక మనకు ఎఫెసీలో రాశాడు, ఎందుకు చదవద్దు మీరు, నేను మీకు అర్థమయ్యేటట్టు 4 మాటలు చెప్పి ఉంచుతాను కదా. కింద పాతాళానికి వెళ్ళిపోయి
అప్పుడున్న ఆత్మలు, పాత నిబంధన భక్తులు, ఆదాం మొదలుకొని యేసుప్రభు వారి కంటే ముందున్నటువంటి భక్త బృందానికి అంతటి కూడా ఆ సువార్తను ప్రకటింప చేసి చెరను చెప్పండి, ఓయ్ ఉండారు బోధకులా చెప్పండి, చెరను అది ఆయన పరదేశికి నేడు నీవు నాతో కూడా అని చెప్పినట్లుగా దొంగతో అక్కడ తీసుకెళ్ళి అక్కడే ఉండొచ్చు. ఇట్లాగే వాళ్ళతో ముచ్చటిస్తూ వారందరు ఘనపరుస్తుంటే, సేవిస్తుంటే, వారితో కలిసి ఆ గడతను ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండొచ్చు. చూడండి ఆయనకి ఎంత ప్రేమ. తన తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చినా కూడా, ఆ కార్యాన్ని ఆయన సఫలపరిచినా కూడా, సమాప్తం చేసినా కూడా, ఇక తండ్రి దగ్గరికి వెళ్ళటానికి, ఆయన కుడిపార్శ్వమున నిలిచి ఉండటానికి ఆధిక్యత, అర్హత, ఘనత తాను సంపాదించుకున్నా కూడా ఏ ఆధిక్యత ఆయనకున్నా తన బిడ్డలను ఆయన మరుచువాడు కానే కాడు. తల్లి లేదా తండ్రి ఆ స్కూటీ మీదో ఆ బైక్ మీదో పిల్లల్ని కాన్వెంట్లో విడిచిపెట్టాడు. అక్కడ కూర్చుంటాళ్ళే అనుకున్నా మనసంతా చెప్పండి వాళ్ళ మీదే ఉంటుంది. వాడు ఎట్ట చదువుతాడు ఏమిటో, మధ్యాహ్నం ఎలా భోంచేస్తాడు ఏమిటో అని తల్లిదండ్రులు తన బిడ్డల ఎడల చూపుతున్న ప్రేమ కంటే మిన్నైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. అసలు ఎంత ప్రేమ మన మీద లేకపోతే, ఆ యెరూషలేము వీధుల్లో మన వాళ్ళు ప్రసంగులు చెప్పారు, 150 కిలోలు బరువైన శిలువ మ్రాణును మోస్తూ తన ఆత్మీయ కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు ఏడుస్తుంటే వాళ్ళ బాగోగులు ఆలోచిస్తున్నారు. నా కోసం ఏడవద్దురా యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. అది చూసారు, అక్కడ కూడా నా కోసం కాదమ్మా, ముందు మీ నిమిత్తం లోకంలో పాపంలో పడి నరకానికి వెళ్లకుండా, రెండోది మీ పిల్లల నిమిత్తం వారు వ్యతిరేకులై, భక్తిహీనులై, దుష్టులై, దుర్మార్గులై, తల్లిదండ్రులకు అవిధేయులై వారి జీవితాలు పతనం కాకుండా మీకోసమనో మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి. మీరు, నేను, మీ పిల్లలు అందరం రేపు పరలోకంలో అక్కడ హ్యాపీగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఆయన ప్రేమ. ఇక ప్రభువారు ఏం చేశారు? ఈ పునరుద్ధానుడే లేచి చక్కగా తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళాల. ఉదాహరణకి ఏంటంటే, మరియమ్మ గారు ప్రభువు దగ్గరికి వెళ్ళి సంభాషిస్తున్నప్పుడు అలా పట్టుకుంటాను చూస్తే, నన్ను మీరు ముట్టకూడదు, ఎందుకంటే నేను ఇంకా చెప్పండి, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఉందా లేదా వాక్యం? ఉంటే చదవండి. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు ప్రసంగాలు ముక్కు మీద పెదాల మీద పెట్టుకునేటట్టుంటే ఎవడో రేపు వాక్యానికి నీకు వ్యతిరేకంగా వాదిస్తే నువ్వు గెలవలేవు. మరియమ్మ అక్కడ అంటది అనమాట, యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే 11 నుంచి 18 వచనాలు తగిలిద్ది. తీయండి బైబిల్ అందరూ, దగ్గర ఉండే వాళ్ళు గట్టిగా చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుంచి నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అది చూసారా, అర్థమవుతుందా? ఏమవ్వాలి? కింద ఎఫెసీయులు 4:8 రాయబడేట్టుగా వెళ్ళిన తర్వాత ఆ చెరగా పట్టుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టేసేసి ఆ పై పరలోకానికి ఆయనకి వెళ్లకుండా మళ్ళీ తన భక్త బృందం కొరకు వచ్చేసాడు. వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళ కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచినటువంటి ప్రభువారు వారిని ఇంకా బలపరచాలి. వారికి ఇంకా లేఖనాలు, వాక్యాన్ని, తండ్రి చిత్తాన్ని జ్ఞాపకం చేయాలి. నేను ధైర్యపరచాలి, ఉజ్జీవింపు చేయాలని లూకా సువార్త 24వ
అధ్యాయమా 22వ అధ్యాయం లూకా ఎక్కడది 24వ అధ్యాయము 44 నుండి చూడండి. 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను చూడండి. ఇక్కడ ఇవన్నీ బాగా వినండి. ముందు మీరు ప్రసంగాలు చేసేవాళ్ళు, రేపు దేనికి మీరు ఓడిపోకూడదు. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. మళ్ళీ వారికి ఆయన ముందు చెప్పిన ధర్మశాస్త్రములు, కీర్తనలు, ప్రవక్తల గ్రంథాల్లో నన్ను గూర్చి వ్రాయబడిందని చెప్పాడు ఆల్రెడీ. మళ్ళీ అరే బాబు, అవి నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. బాబు నెరవేరిని అన్నట్టుగానే అవన్నీ కూడా నెరవేరినవని వారితో చెప్పినప్పుడు ఇప్పుడు చూడండి, ఒక మెరకల్ చూడండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా చూడండి, అప్పుడు వారు లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి. చూడండి ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడు ఏం చేశాడు ప్రభు వారు? మళ్ళీ జ్ఞాపకం చేసి ఏం తెరిచాడట? వారు లేఖనములను గ్రహించున్నట్లుగా, లేఖనాలను అర్థం చేసుకున్నట్లుగా ఆయన వారి మనసును తెరచి. అది అర్థమవుతుందా? అందరూ భక్తిలో హత్తుకొని ఉండరండి. అందరూ దేవుని ఆరాధన ఇవాళ 8 గంటలు కానీ 7 గంటలకు రాదు. అందరూ వచ్చి దేవుని పని ఆయనకు సన్నిధిలో పరిచర్య చేస్తే, ఆయనకు చేసినట్లే. నా ప్రభువు ముందే చెప్పాడు, నాయకుడు అవ్వాలనుకున్నవాడు పరిచర్య చేయాలి. ఆయన కూడా ఏం చేశాడు? శిష్యుల పాదాలు అది కడిగాడు. కానీ ఇదన్నీ ఎరిగినటువంటి వారు అలర్ట్గా, భద్రంగా, జాగ్రత్తగానే ఉండి అన్నిటికీ ఆత్మ సంబంధమైన వాటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తారు, గౌరవిస్తారు, ముందుంటారు కదా. కొద్దిగా ఆదమర్చిన వారు, కొద్దిగా బద్ధకంగా ఉండేటటువంటి వారు, ఇదిగో ఇప్పుడు ప్రభు చెప్పాడే, మళ్ళీ వాక్యం ద్వారా, సేవకుల ద్వారా హెచ్చరించబడ్డప్పుడు అప్పుడు వాళ్ళ మనసులు తెరవబడి, శిష్యుల మనసులు తెరవబడ్డట్టుగా పరిచర్య చేయటానికి, ప్రార్థన చేయటానికి, సహకారం ఉండటానికి, ఆత్మీయతలో నిలబడటానికి సిద్ధపడతారు. ఇక అది కూడా మరొక పర్యాయం ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు శిష్యులకి. తర్వాత పునరుత్థానుడై మహిమ స్వరూపిగా ఉన్నప్పుడు మళ్ళీ చెప్పాడు. తర్వాత ఏమైంది నాన్న ఇక్కడ? క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఏమండి? వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. అది మొత్తం క్లియర్గా మళ్ళీ చెప్పేశాడు. ఇక ఈ వీళ్ళు చేయాలి, వీళ్ళు మనసులు తెరవబడిన తర్వాత బూది గంతాల వరకు ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. ఇది ఇక వాళ్ళ గురించి. పునరుత్థానుడు వీళ్ళ కొరకు మరలా శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా బోధ చేశాడో, మళ్ళీ ఆ బాటలో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో కూడా వచ్చి వాళ్ళ మనసులు తెరచి లేఖనాలు అర్థమయ్యేటట్లుగా చేసి, ఇక మీ డ్యూటీ ఒకటి ఉంది నాన్న, అదేంటంటే బూది గంతముల వరకు మీరేం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఆయన మనకు అప్పగించిన పని ఏంటంటే, పునరుత్థానుడైన యేసు ప్రభువుల వారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 రొట్టె కార్యక్రమం అప్పుడు
ఒక చక్కటి మాట అంటాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. తరువాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. చూసారా, ఇవన్నీ ఎందుకు? ఆయన శరీరాన్ని గురించి ఎందుకు, రక్తాన్ని గురించి ఎందుకు, ఆయన మరణాన్ని గురించి ఎందుకు అంటే ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమవుతుందా? ఎందుకు మనం నెల నెల శరీరంలో రక్తంలో పాలుబాబుస్తున్నామంటే యేసయ్య రాకడ వచ్చేంత వరకు ఏం చేస్తున్నాం మనం? ఆయన మరణమును ప్రచురిస్తున్నాం. ఎందుకు? ఒకటి, ఆయన మరణాన్ని ప్రచురించడానికి. రెండోది, ఆయన సుందర సౌందర్యవంతమైన శరీర రూపాన్ని, ఆ మహిమ రూపాన్ని మనం ధరించటానికి శరీరంలో పాలుభాగస్తులు అవుతున్నాం. రక్తంలో పాలుభాగస్తులు అవడానికి కారణము ఆయన శక్తిని పొందుకుంటాం. ఇక మన బ్రతుకులో పాపము వలన వచ్చు జీతము మరణము. పాపపు మరణము మనకు ఆవరించకుండా ఉండటానికి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మరణం అనేటటువంటిది మనలను మరణింప చేసేది కాదు. ఆయన మరణము మనలో జీవాన్ని కలుగా చేసేది, మనకు రక్షణను అనుగ్రహించేది. కాబట్టి ఈ రక్షణను, ఈ ప్రభావాన్ని పొందుకున్న మనము చేయవలసింది ఏంటంటే, ఆయన ఆజ్ఞ ప్రకారం సంస్కార ఆరాధనలో ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగస్తులవుతూ, మరొకటి ఆయన మరణ పునరుత్థానాల గురించి మనము ఏం చేయాలి? బూదిగంతముల వరకు ప్రకటన చేయాలి. అది మన పరిస్థితి. మిమ్మల్ని ఎవరినైనా ప్రతి ఆదివారం తొందరగా వస్తావు కదా, ఈ ఆదివారం ఇంత ఆలస్యం ఎందుకైందంటే ఈవేళ సంస్కారారాధన ఉంది అని చెప్తాం ఎరగని వాళ్ళకి. అంటే ఏంటి? ప్రభువారి యొక్క శరీరంలో రక్తంలో పాలిభాగస్తులు అవుతామమ్మా అంటే ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు, ఆయన యొక్క మరణ పునరుత్థానాల వలన నరకానికి వెళ్ళే మాకు పునరుత్థానం శక్తి వచ్చి, ఒకవేళ మేము చనిపోయామనుకోండి, ఆయన రెండవ రాకడలో వస్తాడు, సమాధులు తెరవబడి మేము మహిమను ధరిస్తాం. ఏమండి, బ్రతుకున్నామనుకోండి, ఆయన వస్తాడు మరలా రెండవ రాకడలో, అప్పుడు మేమేం చేస్తాం? మహిమను ధరిస్తాం. అలాగూ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ మా ప్రభు రాగా మేము మహిమను ధరించి, ఆయన ఎలాగూ పునరుత్థానుడయ్యాడో అలాగూ పునరుత్థాన శక్తితో మేము మధ్యాకాశంలో మా ప్రభువును కలుసుకుంటాం. గట్టిగా చెప్పలు కొడదాం. స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతట
శ్రమకాలం, లోకమంతట శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. కాబట్టి ఇక్కడ రెండు చేయాలి. ఒకటి, మనం పునరుత్థాన శక్తి పొందుకునే నిమిత్తమై వాక్య శక్తితో, ప్రార్థన శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడినటువంటి వారమై ఉండాలి. పునరుత్థానం శక్తి ఎప్పుడు వస్తుంది? బుద్ధి గల కన్యకల వలె మనము సిద్ధపడినప్పుడు. కన్యకులు అంటే అర్థం ఆధ్యాత్మికతలో పరిశుద్ధులు. ఆ కన్యకులకు డ్రెస్సు వేరే ఉంటుంది, అంతే కదా. పెళ్లి కుమార్తెకు పెళ్లి డ్రెస్సు వేరే కదండి. మామూలుగా ఈ పంజాబ్ డ్రెస్సులు అవి వేరు కదా. ఆ దేశాలను బట్టి వారి నాగరికతను వాటిని బట్టి పెళ్లి కుమార్తెకు అలంకరించవలసిన విధంగా అలంకరిస్తారు. ఎస్తేర్ ఎలాగూ ప్రత్యేకంగా అలంకరించబడి, అలాగే వధువు సంఘంగా మనం కూడా ఏ విధమైనటువంటి రీతిగా అలంకరించబడాలో సత్క్రియల ద్వారా అలంకరించబడినటువంటి వారమై, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం మనకు అలంకారంగా ఉండాలి. మన ప్రార్థనలు, పరిశుద్ధతలు, భక్తులు, పరిశుద్ధాత్మ అభిషేకములు ఏది కొదువుగా ఉండకూడదు. అక్కడ నూనెను పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించాడు. బుద్ధి లేని కన్యకలు సిద్ధులలో నూనె అయిపోయిందంట. ఎందుకు అయిపోయింది? నీలో నాలో ఎందుకు ఆత్మ అయిపోద్ది, అభిషేకం తొలిగిపోద్ది అంటే, అందుకే పౌలయ్య మన వాళ్ళందరినీ చూసే, అరే బాబు మీరు ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట యందు నిర్లక్ష్యం చేయొద్దని అప్పుడు చెప్తూ ఉన్నాను. ఆర్పకూడదు ఆత్మ. ఒకవేళ నీకు అక్షర ప్రసంగాలు దంచుకుంటున్నా ఆత్మాభిషేకం నీలో లేకపోతే ఇక్కడ ప్రసంగాలు చేయొచ్చాం, కానీ అక్కడ పునరుద్ధాన ప్రభావం మనకు రాదు. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడం, ఇక్కడే ఉంటాం. ఈ బుద్ధి లేని ఐదుగురు ఏమి బలహీనులు కాదు, అందచంద లేని వారు కాదు, అన్ని హంగులున్నాయి, చక్కగా అలంకరించుకున్నారు. పెళ్లి కుమార్తెలాగానే ఉన్నారు. అయితే ఏమైంది? దివిటీలు చూస్తే నూనె లేదు. అడుగుతున్నాను పక్కన, అడిగేదేదో పెళ్లి కుమారుడు రాకముందు అడిగితే బాగుంటుందిగా, అంతేగా. అది లేదు అక్క, అక్కడ ఉంటుంది, అక్కడ నూనె బాగుంటుంది, ఇక్కడ స్వచ్ఛంగా ఉంటుంది,
అని దేనికైనా మంచిదే, కానీ ఒక్కొక్క లీటర్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచిది అంటే నా గిన్నె నిండి అదే ఉండాలి. చాలామందికి ఇప్పుడు అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం రావట్లేదని అహము, సొంత ఆలోచన, ఉద్దేశాలు, తమేదో చేయాలి, చలాయించాలి, గొప్పోడుగా కనబడాలి, పెత్తనాలు, ఇలాంటి ఆలోచన ఉన్న వారు తమ బ్రతుకులో ఎప్పుడు కూడా వర్ధిల్లలేరు. వాక్య నియమం ఒకటి ఉంది. ఆ నియమంలో బ్రతికినప్పుడే మనం పునరుద్ధానపు శక్తిని పొందుకుంటాం. అది టైం ఉన్నప్పుడు వ్యర్థం చేసుకున్నారు. పెండ్లి కుమారుడు వస్తుంటే ఎత్తపడాలిగా, పునరుద్ధాన శక్తి పొందుకోవాలిగా, ఆయన ఎదుర్కోవాలి కదా మధ్యాకాశంలో. ఆయన మన కొరకు పునరుద్ధానుడయ్యాడు, మరణించి తిరిగి లేచాడు. అలాగే మనం లెగవాలిగా. లెగవాలంటే ఆయనకి ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నాయో శ్రేష్టమైనవి అవి మనం కలిగి ఉండాలి. ఆ పోలికలు మనలో రావాలి. ధైర్యంతో చెప్పిన ఆయన ఒక ఆయన, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. అది నేను కూడా ఆయన వలె శ్రమ అనుభవించాను, కొద్దువైన శ్రమలు నా శరీరంలో నేను అనుభవించాను అంటున్నాడు. నువ్వు చెప్పు, నీ విశ్వాస జీవితం కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు, సేవ కొరకు, భక్తి కొరకు ఎన్ని శ్రమలు నువ్వు అనుభవించావు? ఎంతమంది దగ్గర అవమానపరచబడ్డావు, తగ్గించబడ్డావు? ఎలాంటి మనకున్నాయా మన బ్రతుకులో? ఏమి లేవు. ఆయనేమో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కదా, మీ మీద నా కాడిని ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోమన్నా. ఏం నేర్చుకుంటున్నావు మనం? నేర్చుకునేటటువంటిది శూన్యం. నువ్వు నేర్పడానికి మొదలుపెట్టావు. ఎవడంటాడు చెప్పు? మనం ఏమి విత్తుతాం అదే కోస్తా. నువ్వు వినవు కాబట్టి నువ్వు చెప్పింది దేవుడు ఉండవు. నువ్వు చేయవు కాబట్టి నువ్వు చెబితే ఎవరో చేయవు. ఇది పరిస్థితులు. కొంతమంది తెలియట్ల ఆత్రంతో బైబిల్ సంకర పెట్టుకొని పోతున్నారు బడాయిగా. రేపు భయంకరమైనటువంటి కీడులో పడబోతున్నాం మనకు అర్థం కావడం లేదు. సేవ అనేది చాలా గొప్పది, విలువైంది. గోలిలాట, గురుగులాట, బడ్డీ కొట్టులాట కాదు. వాడు పెట్టి నేను కూడా పక్కన పెట్టాలి అనుకుంటే ఎట్లా? వరుసలు చాలా మటన్ కొట్లు ఉన్నాయి ఇక్కడ, బీఫ్ స్టాల్లో ఉన్నాయి. పోటీలు ఒక్కరు నేను పెట్టి ఎందుకు పెట్టుకో? అది కాదు ఇది. నిన్ను ఆయన పెట్టమనాలి. రక్షణ అనేటటువంటిది నీ సొంతగా వెళితే నువ్వు రక్షించబడి పరలోకం వెళ్ళేది కాదు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో, అది నా తండ్రి చిత్తాన్ని, అది నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. అది ఈ లెక్క కావాలి. వీళ్ళు కన్నికలే కానీ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పునరుద్ధానపు శక్తిని కోల్పోయారు, బుద్ధిలోనూ అయిపోయారు. మనం క్రైస్తవులమే, విశ్వాసులమే, కానీ రేపు ఆయన వచ్చినప్పుడు మన కొరకు పునరుద్ధానపు శక్తిని ఇచ్చాడు. అది మనం ధరిస్తేనే ఆత్మరెక్కలతో హాయిగా ఎగిరి ఆయన్ని చేరుకుంటే ఎక్కడ లేదు. అప్పుడు అడిగితే ఎట్లా? సువార్త ముగించబడిన తర్వాత అభిషేకం, ఆత్మ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎక్కడ ఆత్మ వస్తుంది? ఎక్కడ నీకు సువార్త వినబడుతుంది? అంత మూసివేయబడు, అంతట తలుపు వేయబడింది. కనుక ఇప్పుడే ఈ పునరుద్ధానపు పండుగ రోజునే పునరుద్ధాన ప్రభావాన్ని మనము పొందుకోవాలి. ఆ ప్రభావాన్ని పొందుకోకపోవడానికి మన సిద్ధిలో, హృదయంలో అభిషేకం కొదువైందేమో, విశ్వాసం కొదువైందేమో, పరిశుద్ధత కొదువైందేమో మనం పరిశీలన చేసుకోవాలి. ఇది ఆయన ఇక్కడ లేడు. దాదాపుగా ఏం చేస్తున్నారంటే అందరూ, కరెక్ట్గా నేను 10:30 అవగాహన ముగించాను. దాదాపు ఏం చేస్తున్నారంటే అందరూ, ఇది కేవలము ఒక పండుగగా, ఆచారంగా, సంవత్సరానికి ఒక్కసారైనా సమాధుల దగ్గరికి వెళ్ళకపోతే బాగా, కొద్దిగా మనవాళ్ళు ఉండాలి, తాతలు ముత్తాతలు, సమాధులు కడుగుదాం, తుడుద్దాం, రంగులు వేద్దామని వెళ్తున్నారు. వెళ్ళు మంచిదే, దాన్ని నేను విమర్శించను, ఎవరు విమర్శించదు. కానీ వెళ్ళే ప్రతి వారు కొంతకాలానికి నేను కూడా వీరిలో ఒకరిగా అయిపోతాం అనేటటువంటిది రావడం లేదు. రెండోది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకు నరకమా పరలోకం అనే ఆలోచన రావడం.
బైబిల్ ఏం చెబుతుందంటే హెబ్రీ 9లో 28 హెబ్రీ 9 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈసారి ఎట్లా వస్తాడు? మేఘారుడై మధ్యాకాశంలో గొర్రెపిల్లగా రాడు. ఏమండి? పాపులను రక్షించడానికి రాడు. తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము తన కొరకు ఎవరు తన మాటను అనుసరించి రక్షించబడి పరిశుద్ధులై పునరుద్ధానపు శక్తిని ధరించుకొని, ఓ నా ప్రభు ఎప్పుడు వస్తాడో, నేను ఆయన మహిమను చూడాలి, ఆయనతో నేను ఉండాలి, నాతో నా ప్రభు ఉండాలి, ఆ రాజ్యంలో ఆనందించాలని పరిశుద్ధులు ఉన్నారే, వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. ఇంకా పాపుల కొరకు ఆయన రాడు. అది పునరుద్ధాన పండుగ. ఈ పునరుద్ధానపు శక్తిని నువ్వు కాపాడుకుంటే రేపు ఎత్తబడతావు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక చిన్న చరిత్ర ఒకటి చెప్పేసేసి ఇంకైపోతున్న టైము నేను ముగిస్తాను. కొన్ని ఈ పండుగలు ఏమన్నా చెప్పాను నేను. క్రిస్మస్ పండుగ గురించి కానీ, గుడ్ ఫ్రైడే గురించి కానీ, ఈస్టర్ పండుగ గురించి కానీ అక్కడ బైబిల్లో రాయబడలేదు. యేసు ప్రభు వారు కూడా ఆయన ఏ పండగకి ప్రాధాన్యత ఇవ్వలేదు. చూడండి, మారు మనసు, రక్షణ, పరిశుద్ధతకే ప్రభువారు కానీ అపోస్తులు కానీ ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఆ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని నేను ఎంతో వేయిపరిచాను అన్నాడు పౌలయ్య, ఈ బలాన్ని పొందుకుంటాను అని ఇవన్నీ చాలామంది చెప్తానికి. అయితే అసలు సువార్త అనేది ప్రపంచమంతా వ్యాప్తి చెందటానికి, ముఖ్యంగా మన దేశాన్ని గురించి చెప్పుకుంటున్నాం, ఈ మిషనరీల కంటే, ఈ దొరల కంటే, ఈ ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా క్రీస్తు శకం 53వ సంవత్సరంలోనే యేసు ప్రభు వారు చనిపోయి పునరుద్ధానుడైన కొంతకాలానికి అనుమానపు శిష్యుడు ఉన్నాడుగా, ఎవరైనా? తోమ కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటించాడు. ఆయన పలు అద్భుతాలు చేశాడండి. అసలు ఒక వ్యక్తికైతే అసలు పరలోకమే చూచేటట్లుగా చేశాడు ఆ వైభవాన్ని. పూజారులందరూ కూడా పూజలు పురస్కారాలు, సూర్యారాధన చేస్తూ నీళ్ళు ఇట్లా పైకి తీసుకుతారు కదా, అక్కడికి వెళ్ళిపోయి మరి తీసుకోలేదే, రిసీవ్ చేసుకోలేదే ఆయన, మీ వాట్స్ అన్నాడు. అదే పిచ్చోడు ఏంది, నీళ్ళు పైకి ఎక్కడికి వెళ్తాయి అంటే నేను చేసేదా అన్నాడు. చేయమన్నాడు. అలాగనగానే ఆ నదిలో ఇట్లా తీసిన దగ్గర గుంటలాగా పడింది, ఇస్త్రేస్తే నీళ్ళు పైకి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట్లు పడతాయి. అప్పుడు ఏమండి, బ్రిటిష్ మిషనరీలు వచ్చినప్పుడు దళితులు మారారు, కానీ అదేంటంటే వాస్తవం భోజనం కొరకు, వస్త్రం కొరకు, విద్య కొరకు. వాళ్ళేమో వాళ్ళ గుడుల్లోకి రానియట్లేదుగా, వీళ్ళేమో రెండు కుర్చీలేసి కూర్చోబెడుతున్నారు మిషనరీలు. ఈ స్థానం దొరికింది, వచ్చేసారు. ఇక్కడైతే తోమా గారు అయితే బ్రాహ్మణులను, పూజారులను, హై కాస్ట్ అనబడేటటువంటి వారందరినీ దైవశక్తితో, అద్భుతాలతో, స్వార్థతో కొన్ని వేల మందిని ఆ రోజే క్రీస్తు శకం 53, 60 ఆ సంవత్సరాలను మార్చాడు. గట్టిగా తప్పలు పడ్డాం. అలాగ సువార్త చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇంకంతే. అయితే వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అది గుడ్ ఫ్రైడే రోజు కొద్దిగా చెప్పాను నేను. అదేంటంటే, ఈ ప్రపంచం అంతా ఈ క్రైస్తవ్యం ఎట్లా వ్యాప్తి చెందిందో చెప్తాను. ఈ రోమా చక్రవర్తులందరూ దాదాపుగా యేసయ్యకి ముందు నుండి యేసయ్య కాలంలో కూడా కొందరు పాలన చేశారు. వాళ్ళ తీర్పుతోనే యేసు ప్రభువాన్ని కూడా సిలువ వేయటం జరిగింది. వీళ్ళందరూ నీరో చక్రవర్తి కానీ, డొమిషన్ చక్రవర్తి కానీ,
అగస్టీన్ కానీ వీళ్ళందరూ కూడా క్రైస్తవులను చిత్రహింసలు పాలు చేశారు. ఎందుకు చేశారు? వీళ్ళు సందేశాలకు, వీళ్ళు ప్రార్థనలకు చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. వీళ్ళంతా కూడా క్రైస్తవులో కలిసిపోతారేమో, ఇంకా మన రోమా గవర్నమెంట్ పతనమైపోతుందేమో, వీళ్ళని లేకుండా ఏరి పారేయాలని మనం అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు వదిలేమా, పేతురైన అలాగా చేశాడు. అలాగే కదా పౌలు గారిని కూడా అలాగా చేశారు. ఇంకేందో అది మంచిది చదువు. దాదాపు రాజైన హెరోదు కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. సరే, ఇట్లాగ అందరిని చంపేశాడు అప్పుడు దాకా. సరే, క్రీస్తు శకం 306వ సంవత్సరం. అది అక్కడ ఏం జరిగిందంటే పరిస్థితి, రోమా చరిత్ర, ఎందుకంటే మేము చదువుతూ ఉంటాం, మాకు అవసరం కదా. నేను చెప్పాగా, ముక్కు మీద పెదాల మీద పెట్టుకొని బోధించుకో. మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెలియచేయాలంటే ఇది చరిత్రాధార గ్రంథం. చరిత్రాధార గ్రంథం. అక్కడ నెబుకద్నెజరు రాజుకు ఒక ప్రతిమ కనిపిస్తుంది, కొన్ని రాజ్యాలది. ఒక తర్వాత నేను ఎప్పుడైనా చెప్తాను. ఆధార గ్రంథం ఇది. చరిత్రకి బైబిల్కి లింక్ ఉంది. క్రీస్తు 306వ సంవత్సరంలో ఈ రోమా ప్రభుత్వంలో ఏం జరిగిందంటే పెద్ద అలజడి జరిగింది. ఏంటి అలజడి అంటే, ఇక చక్రవర్తిని నియమించాలి. ఈ నియమించే విషయంలో ఇద్దరికి క్లాష్ వచ్చింది. ఒకటేమో కాన్స్టంటైన్ నోబుల్ అని ఆయన, రెండు ఆయన మ్యాక్స్టైస్ అనేటటువంటి ఆయన. వీళ్ళు రెండుగా విడిపోయారు అన్నమాట. ఇతనికి కొంతమంది సైనికులు ఉన్నారు, అతనికి కొంతమంది ఉన్నారు. ఈ కాన్స్టంటైన్ చాలా విచారంతో అలాగూ తన పడక మీద నిద్రపోయినప్పుడు ఒక అద్భుతమైన దర్శనం అన్నమాట. ప్రభువారి యొక్క శిలువ కనబడింది. ఇది మీకు అవసరం. ఆ శిలువ కనిపించి ఒక స్వరం వినబడింది, ఇది ధరించిన వెళ్ళు, నేను నీ పక్షంగా ఉండి యుద్ధం చేసి నీకు జయాన్ని కలుగా చేస్తానని స్వరం. ఆ తర్వాత సమావేశం ఏర్పాటు చేసి ఆ కళను గురించి అందరికి చెప్పారు. రకరకాలుగా అది శపితమైనది, అలాంటిది ఇలాంటిది, నేరస్తులు అనుభవించేటటువంటి మరణ శిక్ష, ఏదేదో చెప్పేశారు. కొద్దిగా ప్రభు ప్రభావాన్ని ఎరిగిన ఒక వ్యక్తి, అయ్యా సిలువ వేయబడింది వాస్తవమే, కానీ నజరేయుడైన యేసు అనేటటువంటి ఒక అతన్ని కూడా, అతనికి ఏ నేరం చేయలేదు, ఏ లోపము దోషం లేదు. ఆయన సమాజానికి ఆ రోజుల్లో మేలే చేశాడు. మేము విన్నాం మా పితరుల ద్వారా. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిచ్చాడు, రోగులను బాగు చేశాడు. ఆయన రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసి తన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి రాలేదు. ఆయనంతా పరలోక సంబంధమైంది కనుక ఆ సిలువ ఉంటుందయ్యా అని. ఇక డాళ్ళు ఉంటాయి కదా, పెద్ద డాల్ అంటారా, దానికి సిలువ గుర్తు ఎట్లా. అలాగే రథం మీద సిలువ జెండా వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళలేకే యుద్ధంలో వీరే జయాన్ని పొందుకున్నారు. సిలువ శక్తిని బట్టి గట్టిగా చప్పట్లో వీళ్ళే జయాన్ని పొందుకున్నారు. ఇంకా వెంటనే అంత ఇంతగా ఆనందం, కృతజ్ఞతా భావం కలిగిన వాడై, అసలేంటి ఈ యేసు ప్రభుల వారు ఎవరు, ఆయన చరిత్ర ఏంటని మొత్తం నారా తీశాడు. ఆయన ప్రేమ, త్యాగం, ఆయన దైవ కుమారుడు, దేవుడు అన్న సంగతి గ్రహించిన వాడై, దానికి తోడు తల్లి హెలేనా, ఆమె కూడా భక్తురాలు, వెళ్ళిపోయింది. యెరూషలేము వెళ్ళారు, అంత రీసెర్చ్ చేశారు, పరిశోధన చేసే వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడున్న యాజకులను కొంతమంది పట్టుకున్నారు. ఎక్కడ గొల్లుపోతా చూపించారు. ఆల్రెడీ అంతా మూయబడి ఎలాగ పడితే అలాగైతే త్రువేశారు. కొన్ని అవి ఏవో కట్టి ఉన్నాయి, వాటన్నింటిని కూల్చిపడేసేసి ఎక్కడైతే యేసు ప్రభువాన్ని సిలువ వేశారో
అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయించాడు. అక్కడ 3 సిలువలు కనపడ్డాయి అంట. చరిత్ర నేను ధ్యానం చేస్తాను. 3 సిలువలు కనపడ్డాయి. ఈ 3 సిలువలలో యేసుప్రభు వారి సిలువ ఏది? అంత కన్ఫ్యూజ్ అయిపోయి. ఆ చెరువులోనే ఒక రోగంతో ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉందన్నమాట. ఈ కాన్స్టంటైన్ తల్లి అంత తెలివైందో చూడండి. ప్రభువారిని గురించి, ఆయన స్వస్థతలు, అద్భుతాలు, ఆయన సిలువ రక్తం, శక్తి, వీటన్నిటి గురించి బాగా విని అర్థం చేసుకుంది ఆయన. రైట్. ఆమెను ఒక సిలువ దగ్గర తీసుకెళ్ళి దాని తాకం ముట్టింది. అట్లాగే ఇంకొక సిలువ దగ్గరికి తీసుకెళ్ళింది. మామూలుగా ఆయన ద్రోగిస్తూ అలాగే మరొక సిలువను తాకగా ఆమెకి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కలిగింది. గట్టిగా చప్పట్లో దేవుని స్తోత్ర. చరిత్ర వాస్తవాలు చెప్పాలిగా. ఇదే యేసు సిలువ. అది ఇక వెంటనే శాసనం, చట్టం జారీ చేశాడు. ఎవరు కూడా మన పితరుల వలె మునుపు క్రైస్తవులు హింసించి, దూషించి, చిరఛేదన చేసి అలాగూ చేసినట్లుగా వాళ్ళకి మీద ఏ హింస పెట్టకూడదు, ఏ బాధ వాళ్ళకి కలిగించకూడదు. వాళ్ళ దేవుడి గురించి ప్రచారం చేసుకుంటానికి నేను స్వేచ్ఛ ఇస్తున్నాను అని జారీ చేశారు. గట్టిగా చెప్పడం వెళ్ళిపోయిందండి మొత్తం. అలాగూ రోమ్ అంటే మామూలు కాదుగా. ప్రపంచంలో ఉన్నతమైన సంపన్నమైన దేశంలో రోమ్, ఇటలీ ఒకటి అన్నమాట. ఆ ఇటలీకి ముఖ్య పచ్చదన్న నగరమే రోమ్. వినాలి బాగా. అంత ఎంత అదేమైందంటే, కాకపోతే కొద్దిగా మరియమ్మ యేసుని లింక్ చేశారు, కానీ ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ఒక వాస్తవం చెబుతున్నా వినండి. ఈ దినాన క్రైస్తవ్యం నంబర్ 1 రిలేషన్గా, మతంగా క్రీస్తు నిలబడటానికి కారణం రోమన్ క్యాథలిక్ వారు. చప్పట్లు కొడదాం. వినండి, చెప్పి అర్థం చేసుకోండి. వాళ్ళు అధిక బలం కలిగిన వారు. ఎందుకంటే ప్రతిమలో వీటిని ఏమంటారు, కాళ్ళు. ఈ కాళ్ళు ఉక్కు పాదాలని ఉంటాయి. వీళ్ళ గురించి అంటే గట్టోళ్ళు అనమాట. ఎవరికి భయపడరు, కొట్టుపడేస్తారు. కాబట్టి ప్రపంచమంతా రోము అనుసరించే క్రైస్తవ్యాన్ని, క్రీస్తును కదా, వీరిని బట్టి అనుసరించారు. గుర్తుపెట్టుకోండి. అయితే అది ఒక మతపరంగా వ్యాప్తి చెంది. మనకు తెలిసిందేగా, క్రైస్తవులు అనేవాళ్ళు ఆనందపేట, క్రైస్తవపేట అంటే ఈ క్రైస్తవుల్లో నిజ క్రైస్తవులు ఎంతమంది, రక్షణ పొందుకున్న క్రైస్తవులు ఎంతమంది? ఇప్పుడు అర్థమైతే చెప్తాను కదా. అందరు లేరుగా. మన ఇంట్లో ఒకళ్ళు బాప్తిసం పొందితే ఒక చక్క అని స్మోక్ చేస్తాడు. రక్షణ లేదు కదా. సాయంత్రానికి తాగేసి వచ్చేస్తాడు. అట్లాగే ఈ క్రైస్తవ్యం ఒక మతపరంగా బ్రిటన్, ఇంగ్లాండ్, ఇదంతా ఆస్ట్రేలియా, అమెరికా, ప్రపంచంలో ఉన్నతమైన దేశాలకు వ్యాప్తి చెందటానికి రోమన్ క్యాథలిక్ వారే, రోమన్సే కారకులు. అయితే అందులో ఉన్న సత్యాన్ని ఇంకా లోపలికి తీసుకురావడానికి అందులో నుంచే మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చేసాడు. ఒక స్టెప్ ముందుకెక్కిచ్చాడు. అరే, బొమ్మలు బొరుసులు చేసుకొని దండాలు దశకాలు పెట్టడం కాదురా బాబు. దేవుని ఎడల ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎవడు కూడా దేవునికి, అది నీతిమంతుడు విశ్వాస మూలంగా ఇది తీసుకొచ్చాడు. ఇట్లా చాలా ఉన్నాయి. ఆచారబద్ధంగా క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ దేశం అనిపించుకుంటానికి ఈ రూటును కలుగు చేసింది రోమన్ వారు, రోమన్ క్యాథలిక్ వారు చేసింది. వారు ఉండబట్టే మనం ఏమైనా వెళ్ళామా, తమిళనాడు వెళ్ళి అక్కడ థామస్ మౌంట్స్ ఉంది, అది మనం కట్టించలేదుగా, అది కూడా వాళ్ళే కట్టించారు. యెరూషలేముకి వెళ్ళి అక్కడ కట్టించింది వాళ్ళే. ఇక పేర్లు మార్చేశారు కదా మరి వాళ్ళ భాషలో. ఈయన రాయప్ప అయిపోయాడు. ఎవరు రాయప్ప అయింది? పేతురు గారు రాయప్ప. ఇలాగ చాలా
ఇది ప్రపంచమంతా వ్యాప్తి చెందటానికి వాళ్ళ కారకుడు అండి. అంటే ప్రపంచంలో వ్యాప్తి చెందటానికే, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి కారకులు కాలేదు. ఇది వాళ్ళ ద్వారా అంత వ్యాపించింది. వ్యాపించినప్పుడు వారిలో కొంతమంది మారు మనసు పొంది బాప్తీసం మంది రక్షించబడి ప్రత్యేకించబడి పవిత్రంగా ముందుకు వెళుతున్నారు. వాళ్ళలోనే చాలామంది ఫాదర్స్, దుర్గిలో నన్ను చిన్నయ్య గారు నా రోజు ఒక 10 సంవత్సరాలు స్పీకర్ చేశారు. అక్కడ సెలవరాజు సిలువరాజు గారు అనే ఒక ఆయన ఇచ్చాడు. ఆయన ఆత్మ పొందుకున్నాడు, భాషలు మాట్లాడుతున్నాడు, స్వస్థత ప్రార్థనలు చేస్తున్నాడు. వాళ్ళు కూడా ఆలస్యమోడు కూడా హల్లెలూయా చెప్తా ఉన్నారు. ఈ ఆత్మీయతలో కూడా ఒక పరిపూర్ణతకు ఈ ఆలస్యం వాళ్ళని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెస్తున్నాడండి. దేవుడు పక్షపాతి కాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇలాగ ప్రపంచం అంతా వాళ్ళ ద్వారా వ్యాపించిందండి. కాకపోతే ఏంటంటే వాక్యం వింటున్నటువంటి వారు వాళ్ళకు వాళ్ళు రక్షణ అనేది వ్యక్తిగతం, వాళ్ళకు వాళ్ళు ఇది నిజం వాస్తవం తీర్మానం చేసుకొని రక్షించబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. అది పరిస్థితి. ఏదేమైనా వేళ ఈ పునరుద్ధానపు పండుగ రోజున ఇంకొకసారి మూలవాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. వాట్సాప్లో పెట్టిన వాక్యం చదువుకొని ఇంకా పూజ చేసుకున్నాం. ఆయన ఇక్కడ లేడు, తాను ఏం చెప్పాడో అలాగే. ఒకటి ఏంటంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు అదే చేశాడు. బాప్తిసం పొందమన్నాడు, ఆయన పొందాడు. ఆత్మ పొందమన్నాడు, పావుర ఆకారం పరిశుద్ధాత్మ దిగడం జరిగింది. పరిచర్య చేయాలన్నాడు, కాళ్ళు కడిగాడు కదా. శ్రమ పడాలన్నాడు, ఆయనే శ్రమ పడ్డాడు కదా. ఇప్పుడు ఏం చెప్పాడో అదే చేశాడు. అలాగే ఆయన నేను ఎలాగో మరణించి తిరిగి లేస్తానని చెప్పాడో ఆయన అది ఆయన చెప్పినట్లుగా ఏమయ్యాడు, 3వ దినాన లేస్తానన్నట్లుగా లేచి ఉన్నాడు. రండి త్వరగా వెళ్ళి లేచి ఉన్నాడని, మృతులలో లేడు లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. అది ఇంకేం చేయాలి, ఆయన మృతులలో లేడు ఎలా ఉన్నాడు లేచి ఉన్నాడని ఏం చేయాలి, శిష్యులకి తెలియచేయాలి. శిష్యులు ఏం చేయాలి, సర్వలోకానికి తెలియచేయాలి. ఇప్పుడు మనం అందరం శిష్యులు అయ్యాం. మనం ఏం చేయాలి, మనకు ఎదిగిన వారికి, మనకు సమీపస్తులకు, వీళ్ళందరికీ కూడా యేసయ్య పునరుద్ధానపు శక్తిని గురించి మనం చెప్తాం. ఎప్పుడు చెబుతాం, గుడ్డోడుకు త్రోవ చూపుతాడు. పునరుద్ధాన శక్తిని మనం పొందుకున్నప్పుడే పునరుద్ధానాన్ని గురించి, ఈస్టర్ గురించి, ఈ ఆరాధన గురించి జనులకు చెప్పగలము. జనులు కూడా యేసయ్య రాకడకు సిద్ధపరచగలము. కనుక ఒకవేళ మన పునరుద్ధాన ప్రభావంలో నూనె తక్కువైందేమో, ప్రార్థన తక్కువైందేమో, విశ్వాసం తక్కువైందేమో, వాక్యం తక్కువైందేమో గ్రహించిన వారమై సరిచేసుకుని ఆత్మరెక్కల గల వారమై పునరుద్ధానపు శక్తితో ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు కనిపెడదాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరవండి. ప్లేట్ మిల్స్ అని ఎవరు అనుకోవద్దు, పండగ కాబట్టి వదిలేస్తున్నాను. అందరు హృదయం తెలిసి ఒక్క నిమిషం ఈ పునరుద్ధానపు బలము మనకుందా లేదా మనకు మనమే పరీక్షణ చేసుకుందాం. హృదయాలు తెరవండి అందరూ. మహిమ కిరీటము సిలువను భరింప కృపనిచ్చితివి. మహిమ కిరీటము ధరింప సిలువను భరింప కృపనిచ్చితివి. కుమారుల వాక్యములో చేర్చి, వాక్యములో చేర్చి పరమున స్తుతి వాక్యము ఇచ్చితివి. పరమును స్తుతి భాగ్యము ఇచ్చితివి.
నాపై కృపామయ నాకు రక్షణనిచ్చావు దయామయ నాపై అలాగే ప్రార్థన కోరుతుంది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మరి దినం ప్రపంచం అంతా కూడా మీ పునరుద్ధానపు ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నారు ప్రభువా. ఈ చిన్న మందైన మేము కూడా మీ మరణ పునరుత్థానము అది మాకు ఎలాగ ఆదరణ నెమ్మది ఈ రాకడలో ఎత్తబడటానికి శక్తిని అనుగ్రహించిందో వాక్యాధారంగా మేము ధ్యానం చేసుకున్నాం. కనుక ఆ పునరుద్ధాన ప్రభావాన్ని పొందుకోవటానికి ఎంతో వేయిపరిచాడు పౌలయ్య. ఉపవాసాలు ఉన్నాడా, శరీరాన్ని నలగొట్టుకున్నాడా, తన ధనాన్ని నీ సేవ కొరకు వేయిపరిచాడా, ఇలాగ ఎన్నో చేశాడయ్యా. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అని పునరుద్ధానాన్ని గురించి ప్రభావాన్ని గురించి ఎన్నెన్నో నగరాలు పట్టణాల్లో తెలియచేశాడు నాయన. మేము కూడా నీ పునరుద్ధాన శక్తిని పొందుకొని ఆ ప్రభావాన్ని అనేకులకు వెల్లడించడానికి భాగ్యాన్ని మాకు దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయి నాయన. అలాగే బిడ్డలు ఎంతో వ్యయ ప్రయాసతో పండగ మేము అవి చేసుకోవాలన్నట్లు కాకుండా నా ప్రభు సన్నిధి కంటే ముఖ్యమైనది ఏది లేదు. ముందు ఆత్మీయ ఆహారం ఆరగించాలని శ్రద్ధాభక్తులతో మీ కుమారులు కుమార్తెలు వచ్చారు. వారిని, వారి కుటుంబాలను, బిడ్డలను, సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. మరి దినాన బిడ్డలు వేసినటువంటి కానుకలను దీవించండి, దశమ భాగాలను దీవించండి, గుప్పిడి ధాన్యాన్ని దీవించండి, బిడ్డలకు సమృద్ధి ఇవ్వండి. ఇంకా అందరూ నాయన వాళ్ళ హృదయాలు మీ కానుక అర్పించలేదు, అలాగ అర్పించడానికి కృపనివ్వండి. బలపరుస్తూ సమస్తంలో మీరే మాకు అండగా ఉండి అయా మహిమ తెచ్చుకోమని, రాకడకు సిద్ధపరచమని, పునరుద్ధాన బలం ఇవ్వమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ సదాకాలము తోడయుండునుగాక.